జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్ ద్వారా పూజ్య మాస్టర్ గారు మనకు చేతనత్వ విజ్ఞానం అందిస్తున్నారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్, సూర్య కిరణ విజ్ఞానము అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పిన ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, ఈ నాశరహితమైన యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి ఇవ్వడం జరిగింది అని చెప్పిన విద్య. దానినే వ్యాసుల వారు శ్రీకృష్ణుని యొక్క జగద్గురు తత్వంగా, అంటే కృష్ణం వందే జగద్గురుమని, అదే భారతదేశం యొక్క భవితవ్యం అని చెప్పిన విద్య ఈ సూర్యకిరణ విజ్ఞానమే. ఈ విద్య ఎటువంటిది అంటే భారతదేశం మాత్రమే ఈ విద్యను ప్రపంచానికి అందజేయగలదు అంటున్నారు. ఈ విద్య ఎవ్వరికీ రాదు. దీని వెనకాల ఋషి పరంపర యొక్క సాధన ఉన్నది, అనేక యుగముల సాధన ఉన్నది. ఇంత బ్యాక్గ్రౌండ్ మనకి ఉన్నా కూడా, ఎంత అద్భుతమైన చరిత్ర మనకు వెనుక ఉన్నా కూడా, ఏంటి లోటు మనలో అంటే, మనలో అస్సలు వేడి రావటం లేదు, మనలో వేడి లేదు అని చెప్తున్నారు. ఏ యుద్ధం చేయకుండానే మనం స్వాతంత్రం సంపాదించుకోగలిగామో, ఇప్పుడు కూడా మీరు ఏ యుద్ధాలు చేయనవసరం లేదు. ఈ విద్యను ఉపయోగించుకోగలిగితే చాలు. గురువుల దగ్గరకు వెళ్ళి మీకు ఆ శక్తి ఎలా వచ్చింది అని ఎవరైనా అడిగారా? నాకు కూడా ఆ శక్తి కావాలి అనే వేడి మీలో ఎవరికైనా ఉందా? ఆ కోరిక మీలో లేకపోవడం వలన ఈ విద్యను మనం నాశనం చేసేసుకున్నాము అంటున్నారు మాస్టర్ గారు. ఇంకొకరిని అడుక్కునే బీజాలు వదులుకుని ఇంత అద్భుతమైన స్థాయికి మేము కూడా వెళ్ళగలము అనే బీజాలను మీరు నాటుకోవాలి. ఆ బీజాలే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్తూ మాటి మాటికి రిపీటెడ్గా చెప్పే విషయం ఏంటంటే, చిదగ్ని కుండ సంభూత, మీలో ఆ వేడి తెచ్చుకోవాలి. ఆ వేడి ఎవ్వరూ ఇవ్వలేరు మీకు, ఏ గురువు కూడా ఇవ్వలేరు. మీరు నేర్చుకోవాలంటే మాత్రం మీ అంతట మీరే నేర్చుకోగలరు. ఏకలవ్యుడు విగ్రహం దగ్గర కూర్చొని నేర్చుకున్నట్టు విధంగా. కారణం ఏంటక్కడ? చిదగ్ని కుండ సంభూత, నేర్చుకోవాలనే తపన ఉండటం వలన అని ఇక్కడ చాలా స్పష్టంగా ఇంకో విషయం చెప్పారు మాస్టర్ గారు. మీ ద్వారా ప్రపంచానికి ఈ జ్ఞానం అందజేయడం నా ఉద్దేశ్యము. ఇది మీకు మీ జీవితాలలో అన్నిటికంటే ముఖ్యమైన పని అవ్వాలి, టాప్ ప్రయారిటీ అవ్వాలి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, లలితా సహస్రనామంలో చెప్పిన ఈ శక్తులన్నీ మీ లోపల ఉన్నాయని కదా ఈ శాస్త్రం చెప్తోంది. ఈ గురుతత్వం బయట ఎక్కడా లేదు, మీ లోపలే ఉంది. దానిని మీరు పట్టుకోగలిగితే అది మిమ్మల్ని నడిపించేస్తుంది. చిదగ్ని కుండ సంభూత అనే దానిని మీ లోపల వేడి తెచ్చుకుంటూ, ఈ ప్రణాళికకు అనుగుణ్యమైన పని ఏది మొదలుపెట్టినా కూడా ఈ రోజు నుంచి ఆ శక్తులన్నీ మీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే, దేవకార్య సముద్యత, గురువుల ప్రణాళికలకు ప్రయారిటీ ఇచ్చి పనులు చేయడం మొదలుపెట్టండి, ఆ శక్తులన్నీ మీకు వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్ గారు. లలితా సహస్రనామం లేక సౌందర్య లహరిలోని మొదటి నామంలోనే మొత్తం చెప్పేశారు. ఈ 3 శక్తులు అక్కడ ఉన్నాయి. అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, హ్రీం శ్రీం క్లీం, ఈ 3 శక్తులను సంపాదించుకోగలిగితే, దానికి కావలసిన వేడి మీరు సంపాదించుకోగలిగితే, దేవకార్య సముద్యత అని ఆ పనులు చేస్తున్న వాళ్ళందరికీ ఆ పవర్ వచ్చేస్తుంది. చిదగ్నికుండ సంభూత అంటే అర్థము, అనుకున్నది అనుకున్నట్లు అనుకున్న సమయానికి చేయగలిగేటటువంటి సిద్ధి అని చెప్తున్నారు. ఇక్కడ ఇవాళ శ్రీకృష్ణుని పేరుతో మనం మొదలుపెట్టుకున్నాం. ఎందుకంటే ఆ లలిత యొక్క స్వరూపము మనలో ఉన్నటువంటి గురు స్వరూపము అని చెప్తున్నారు.
ఇది మనం బాగా గుర్తుపెట్టేసుకోవాలి. లలితకి శ్రీకృష్ణుడికి తేడా లేదు, ఈ రెండు అభేదము అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎవరు కృష్ణుడో అది ఏ లలిత, ఎవరు లలితయో అది ఏ శ్రీకృష్ణుడు. కృష్ణుడు అంటే ప్రపంచానికి గురువు అని, కృష్ణం వందే జగద్గురుం అని అంటాం మనం. ఆ లలితా రూపాన్ని, ఆ బిందువును ఊహించుకోండి. ఇక్కడ మాస్టర్ గారు మళ్ళీ మనకు రాత్రి పడుకునే ముందు ఒక సాధన ఇచ్చారు కదా, దాని గురించి చెప్తున్నారు. ఆ లలితా రూపాన్ని, ఆ బిందువును ఊహించుకోండి. నిద్రపోయే ముందు నిలుపుకోమన్న మన ఆజ్ఞాచక్రంలో బిందువు అధోముఖ త్రిభుజంలోనిది ఈ బిందువు. ఇది లలిత యొక్క స్వరూపము. ఈ స్వరూపం 3 రేఖల సముదాయము. అవే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అవే 3 రేఖలు హ్రీం శ్రీం క్లీం అనే 3 రేఖలు. రాత్రి పడుకునేటప్పుడు ఈ త్రిభుజాన్ని ఊహించుకోండి. ఇది మీరు ఆచరణలో పెడితే ఫలితాలు తొందరగా వస్తాయి. ఈ త్రిభుజాన్ని మధ్యలో ఆ బిందువును ఊహించుకోండి. ఇలా చెప్తూ మాస్టర్ గారు ఇంకోటి ఏమన్నారంటే, నీలమేఘం యొక్క రంగును, తెల్లని బిందువును ఆ నీలమేఘం యొక్క రంగు మధ్యలో తెల్లని బిందువును ఊహిస్తే ఇంకా మంచిది అని చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ మనం శ్రీకృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే లలితాదేవి యొక్క స్వరూపము. అంటే శ్రీకృష్ణుడి యొక్క శక్తి అది ఎలాంటి శక్తి అంటే, ఆ శక్తిని ముందు అంతరిక్షంలో స్థాపించి దాన్ని అంతరిక్షంలో స్థాపించుకున్నాడు శ్రీకృష్ణుడు. మహాయోగేశ్వరీ దేవిగా అన్నారు మాస్టర్ గారు. ఇంకో విషయం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే, శ్రీకృష్ణుని జననం అప్పటి విషయం గుర్తు చేస్తున్నారు. మనకి తెలుసు కదా, ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లను కంసుడు చంపబోతే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. దానిని చంపలేరు ఎవ్వరు, ఆ మహాశక్తిని ఎవ్వరూ చంపలేరు కనుక ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆ ఆకాశంలోనే ఇప్పుడు అన్ని శక్తులు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాము. కానీ మీకు ఉపయోగించుకోవడం తెలియాలి. సో లలితాదేవిని, శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని ఇలా కలిపి చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ ఆకాశంలోనే ఇప్పుడు అన్ని శక్తులు ఉన్నాయి, కానీ మీకు ఉపయోగించుకోవడం తెలియాలి. అందుకే దానినే ऋचो अक्षरे परमे व्योमन् यस्मिन् देवा अधि विश्वे निषेधुः यस्तन्न वेदा किं ऋचा करिष्यति ఏ తద్విదుః స ఇమే సమాసతే. మీరు ఇప్పటి వరకు అనుకొని ఉండవచ్చు, ఆకాశంలో చాలా శక్తి ఉంది, కానీ దానిని పొందటం నాకు తెలియలేదు, నాకు చేత కావడం లేదు, నేను ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని మీరు ఇన్నాళ్ళు అనుకొని ఉండవచ్చు అని మాస్టర్ గారు మనకి ఇక్కడ ఒక గొప్ప ఆశ్వాసన, ఒక మంచి ఆశీర్వచనం ఇస్తూ ఉన్నారు. ఇది మీకు అనేక జన్మల సుకృతం వలన అర్థమవుతోంది. ఇంతవరకు మీరు ఎన్నిసార్లు లలితా సహస్రనామం చదివి ఉంటారు, కానీ ఇది మీకు అర్థమవ్వలేదు ఈ పాయింట్. కానీ అన్నిసార్లు చదవటం వలన, కోట్ల లలితా పారాయణం చేయడం వలన అంతరిక్షంలో దానికి తగినటువంటి బీజాలు పడ్డాయి. మీరెప్పుడు లలితా సహస్రనామం చదివినా ఈ త్రిభుజం, ఈ యంత్రం ఆకాశంలో సహజంగా నిర్మితమైపోతుంది. నువ్వు ఉపయోగించుకోలేకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఇదంతా మీకు చాలా తమాషంగా ఉంటుంది అన్నారు మాస్టర్ గారు ఇక్కడ. ఇదే విషయాన్ని సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా చెప్తారు. ఏమంటే, ఎప్పుడు లలితా సహస్రనామం పారాయణ చేసినా అక్కడ అంతరిక్షంలో శ్రీ విద్యకు సంబంధించిన శ్రీచక్రం యొక్క ఫార్మేషను, ఆ శ్రీచక్రం ఏర్పడిపోతుంది అని చెప్తారు. తర్వాత ఈ విషయాలన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనం మన ఓంకారాల గురించి ఒక్కసారి మంచి అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ముందుగా సాధించవలసినది కంప్లీట్ మౌనాన్ని పాటించాలి. ఎంత తక్కువగా మాటలు ఉపయోగిస్తే, ఎంత అవసరం ఉంటే అంతే మాటలు మాట్లాడాలి అని సీరియస్గా ప్రయత్నం చేసుకోవాలి. కొన్ని బేసిక్ ఆసనాలు, ప్రాణాయామాల ద్వారా
మన ఎమోషన్స్ చల్లబరుచుకోవాలి. మన ఆలోచనలలో యాంగ్జైటీ కానీ, యాజిటేషన్ కానీ లేకుండా చూసుకోవాలి. ఒక టోటల్ మౌన స్థితి, సాక్షి భావం అలవరుచుకోవాలి. ఏది జరుగుతున్నా లెట్ గో, లెట్ గో అంటే విట్నెస్ కాన్షియస్నెస్. ఆ లెట్ గో యాటిట్యూడ్ అంటే మనం పోతే పోలా అని వెంకయ్య స్వామి వారు చెప్పిన స్వామి ఆ పద్ధతిలో మనం పోతే పోలా అంటే ఎందులోనూ తల దూర్చకుండా, వేటిల్లోనూ తగులుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏవి అంటించుకోని స్థితి అంటే అపరామృష్ట, మన లక్ష్యం నుండి చ్యుతి చెందకపోవడము అంటే అచ్యుత స్థితి. ఎవరు ఏమన్నా అంటించుకోని స్థితి. మన చుట్టూ ఉన్న అనంత రూపాలలో, అనంత నామాలలో అంతర్యామిని దర్శిస్తూ, వారి నుండి గురువు ద్వారా వచ్చిన సందేశాలను స్వీకరిస్తూ, అంటే అనంతనామాలు అనంత రూపాలు అంటే అనంత స్థితి. తర్వాత ఇంద్రియాలకు బానిసలు కాని స్థితి ఇంద్రియాతీత స్థితి. దానిని ఇంద్రియాలు అధిగమించిన గోవింద స్థితి అని చెప్తాం. కాబట్టి అచ్యుత అనంత గోవింద స్థితి నిరంతరం మనలో గుర్తుపెట్టుకుంటూ, ఓంకారాలు పలికేటప్పుడు యాంత్రికంగా మెకానికల్గా కాకుండా శ్రద్ధ నిష్ఠ కలిపి ఓంకారం వింటూ ఓంకారం చేయగలిగితే ఆ ఓంకారమే మనల్ని ఆ విశిష్టమైన చేతనత్వంలోనికి తీసుకొని వెళ్తుంది అని చెప్తున్నారు. ఈ 20 నిమిషాలు ఓం సాధనలో ఏ విధమైన కాంప్రమైజు ఉండరాదు. ఆచరణలో మనం పెట్టగలిగే ఈ ఒక్క సాధనను సిన్సియర్గా చేసుకుందాము. అప్పుడు ఏమవుతుందట, మీరు నోరు విప్పి కోరకుండానే సమస్తమైన సంపదలు, జ్ఞానము ప్రకృతి మీకు ఇచ్చేస్తుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇలా మాస్టర్ గారు ఎప్పుడు ఈ మాట చెప్పినా ఏ సంకల్పాలు పెట్టుకోవద్దు, కోరికలు కోరవలసిన పని లేదు, కానీ అవన్నీ మీకు జరిగిపోతాయి, ప్రకృతే మీకు ఇచ్చేస్తుంది అని చెప్పినప్పుడల్లా మనకి సౌందర్య లహరిలో ఒక శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం ఉంది. అది 4వ శ్లోకం. అనుకోకుండా మనం సెలెక్ట్ చేసుకున్న 16 శ్లోకాల్లో ఆ 4వ శ్లోకం రాలేదు. మనం ఇవాళ ఒక్కసారి చెప్పుకుందాము. ఆ 4వ శ్లోకం ఏంటంటే, త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇక్కడ అమ్మా, ఇతర దేవతలందరూ తమ 2 హస్తములలో వరదముద్ర, అభయముద్ర చూపిస్తూ ఉంటారు. వరదముద్ర అంటే కోరికలు తీర్చే ముద్ర, అభయముద్ర అంటే భయాల నుండి రక్షించే ముద్ర. కానీ నీవు మాత్రం ఈ 2 ముద్రలు నీ చేతులలో చూపించకపోయినా కోరిన వాటిని మించి వరాలు ప్రసాదించటానికి, భయాల నుండి రక్షించటానికి నీ 2 పాదాలే సమర్థములై ఉన్నాయి కదా తల్లి అని చెప్తున్నారనమాట. ఇంకా నువ్వు చేతిలో ముద్రను చూపించాల్సిన పని ఏముంది అంటే, ఇక్కడ లలితా త్రిపుర సుందరి యొక్క రూపం ఏమిటి? ఆవిడ 4 చేతుల్లో పాశ అంకుశాలు, చెరకు విల్లు, పూలబాణాలు ఉంటాయి తప్ప అభయముద్ర, వరదముద్ర చూపించరు ఆవిడ. అందుకని కోరిన వాటిని మించి వరాలు ప్రసాదించటానికి, ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. ఫలమపి చ వాంఛా సమధికం. కోరిన వాటిని మించి వరాలు ప్రసాదించటానికి, భయాల నుండి రక్షించటానికి నీ 2 పాదాలే శరణ్యమై ఉన్నాయి కదా తల్లి అని చెప్పే శ్లోకం అనమాట. ఇక్కడ మాస్టర్ గారు ఎప్పుడు అనే మాట అదే, కోరికలు ఎలా కోరాలో కూడా మీకు అసలు తెలియదు, ఊహించనంత విధంగా ఆవిడ కోరికలు తీర్చగలదు, ఈ ప్రకృతే తీర్చగలదు అంటారు. యాక్చువల్గా ఇలా ప్రాక్టికల్గా ఇది చూసిన ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు అది చెప్పుకుందాము. ఎంతో మిరాక్యులస్గా జరిగిన విషయాలు ఉన్నాయి కొన్ని ఫ్యామిలీస్లో. అలానే సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానంలో 21వ ఓంకారం తర్వాత ఆలోచన రహిత స్థితి, నేను లేని స్థితి, అహంకార రాహిత్య స్థితి తెచ్చుకొని, ఆలోచన రహిత స్థితి అంటే సంపూర్ణ మౌనము, సంపూర్ణ సమర్పణ అంటే ఏంటంటే అహంకార రాహిత్యము. ఈ 2 సాధించి సమస్తమైన సంపదలు, జ్ఞానము వాటంతట అవే మీ దగ్గరకు వస్తాయి అని మీరు అర్థం చేసుకోండి అని
పూజ్య మాస్టర్ గారు మళ్ళీ చెప్తున్నారు. జై గురుదేవ్.